రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టడంపై ప్రతిపక్ష నేతలు ఫైర్ అవుతున్నారు. సంపద సృష్టించడం చేతకాని ప్రభుత్వానికి ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టుకునే అర్హత లేదని టీడీపీ నాయకులు అంటున్నారు. జగన్కు మళ్లీ అధికారం ఇస్తే ప్రజల ఆస్తులను కూడా అమ్ముకుంటారని మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు కూడా దిగజారిపోతోంది. ఇప్పటికే ఉద్యోగులకు కనీసం వేతనాలు కూడా చెల్లించలేనటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలో ప్రజలు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఏకంగా రాష్ట్ర సచివాలయాన్నే 370 కోట్లకు తాకట్టు పెట్టారన్నటువంటి విషయం తెలిసి ప్రజలంతా కూడా ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ రాష్ట్ర సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టారన్నటువంటి వార్త ఎట్లా అనిపిస్తూ ఉంది? అసలు ఇది ఎంతో దుర్మార్గం అనేది ప్రజలకు అర్థమైంది ఈరోజు పేపర్ చూసినాక. ఇట్లే మళ్ళీ కనుక ఈ జగన్ అంటే వాడు వస్తే ఈ రాష్ట్ర భూములు కూడా తాకట్టు పెడతాడు. రైతుల భూములు కూడా రైతులు కొండవు, వాళ్ళ కొంపలు కూడా వాళ్ళు కొనేయడు. ఆయన ప్యాలెస్లు మాత్రం బాగా కట్టుకుంటాడు. ఆయన భూములు బాగుంటాయి, ఇడుపులపై భూములు బాగుంటాయి, ఎక్కడైనా భూములు బాగుంటాయి. ఈ రాష్ట్ర ప్రజల భూములు మాత్రం ఒక్క ఎకరం కూడా ఉన్నాడు, ఒక్క ఇల్లు కూడా కొంపలో ఓడిని ఉన్నాడు. అంతా దోచేస్తాడు, అంతా అనిల్ అంబానీకో ఎవరికో వాళ్ళకి తాకట్లు పెట్టేస్తాడు. ఇట్లాంటి దుర్మార్గుని మళ్ళీ ఎలక్షన్లో గెలవనియటం అంటే అది ఇంకెంత నీచమంచారో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇవాళ చూడండి, ఒక్క పిలుపుతోటి వచ్చారు. మరి జగన్ పిలిస్తే పర్దాలు కట్టుకొని మీటింగ్ చెప్పతలుగా తరలి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఆయన మీద చేదరించుకుంటున్నారు. అదేమంటే మీకు ఈ పింఛన్లు రావు, మీకు ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలు రానివు, మీకు ఈ రాని అని చెప్తున్నారు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు 6 గ్యారెంటీలు అమలు చేశాడు. ఒక్కొక్క కుటుంబానికి ఇంత మేలు చేస్తాడు. అది పక్కా చంద్రబాబు నాయుడు వల్లే అయింది, ఇంకెవరి వల్ల కాదు. ఈ జగన్ కాదు, ఈ ముత్తాత వల్ల కూడా కాదు. ఇది కాదు, అది ఒకటే ప్రజలందరూ గుర్తుపెట్టుకొని తెలుగుదేశం పార్టీని ఆదరించాలి. వచ్చే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి ఈ జనం మళ్ళీగా ప్రపంచంలోకి ఓట్లు కూడా అట్లానే పడతాయి. ఆయన తరిమి కొడతారు. ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ పడినండి, ఎవరిని లెక్క జరిగి ప్రజలు ఎక్కడికక్కడ వాళ్ళ మాత్రం మేము తెగిస్తాం. మాకు దమ్ము ధైర్యం ఉంది. వాళ్ళు ఒకటి కొడితే మేము 4 కొడతాం తెలియజేస్తాం ఈ వైసీపీ వాళ్ళకి. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరు జాగ్రత్తలో వాళ్ళు ఉంటే వాళ్ళు ఒళ్ళు బద్దలు కాకుండా ఉంటుందని మేము చెబుతున్నాం. మీరు చెప్పండి, ఏంటి ఏకంగా సచివాలయం తాకట్టు పెట్టాలని ఎట్లా? ఈ రోజున మనం ఈ రాష్ట్రంలో చూసినట్లయితే ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలి పెట్టు చర్యలాగా చేర్చుకుంటాం. దట్స్ ఆల్. మీరేం చెప్తారండి? సచివాలయాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి మీరు ఎట్లా చూస్తారు? సచివాలయం ఒకటే కాదండి, వాస్తవానికి ఎయిడెడ్ కాలేజీలు తాకట్టు పెట్టాలని చూశాడు. గుంటూరు మార్కెట్ పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ తాకట్టు పెట్టాలని చూశాడు. అతనికి దొరికితే ఏదైనా తాకట్టు పెడతాడు. మొన్న మధ్య జనాలు వాళ్ళ సొంత డబ్బులతో కొనుక్కొని పెట్టుకునే డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఆ డాక్యుమెంట్స్ ఒరిజినల్ గవర్నమెంట్ దగ్గర పెట్టుకొని జిరాక్స్లు ఇస్తా అని చెప్పాడు. అది ఎంతవరకు సమంజసం? మన ఆస్తుల్ని డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉండటం ఏంటండి? ఇట్లాంటి అరాచకాలు జగన్ చాలా చేయాలని చూస్తున్నాడు. అది ప్రజలు తెలుసుకోవాలండి. ఒకప్పుడు యథా రాజా తదా ప్రజ, రాజు మంచోడైతే ప్రజలు మంచోళ్ళు అవుతారంటారు. కానీ ఇప్పుడు రివర్స్ అండి, యథా ప్రజ తదా రాజా. ప్రజలు ఎదవలను కావాలనుకుంటే ఎదవల నాయకులు అవుతారండి, ప్రజలు మంచివాళ్ళు కావాలనుకుంటే మంచివాళ్ళు అవుతారండి. నేను అందరినీ మాట్లాడలేదు. మెజారిటీ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎదవలను కావాలని కోరుకుంటే ఎదవలు అవుతారు. మెజారిటీ నెంబర్ ఆఫ్ పీపుల్ మంచోళ్ళు కావాలనుకుంటే మంచివాళ్ళు అవుతారు. కాబట్టి ప్రజలే నిర్ణయించుకోవాలి ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అనేది ప్రజలకు కనిపిస్తూ ఉంటుంది కదా. కళ్ళు తెరిచి అర్థం చేసుకొని ప్రజలు ఓటేస్తే బాగుంటుంది. లేకపోతే మన ఆస్తి డాక్యుమెంట్స్తో సహా ఆఖరికి వెనక పెద్ద పెద్ద మహానుభావులు ఒక్కొక్కటి కాలేజీ, ఇప్పుడు గుంటూరులో ఏ కాలేజీలు తీసుకున్నా, గుంటూరే కాదు స్టేట్ మొత్తం ఏ కాలేజీ తీసుకున్నా ఒక్కొక్కటి 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నాయి. ఆ కాలేజీల స్థలాల కోసం నాటకం ఆడి దాన్ని ఎయిడెడ్ కాలేజీలని కొట్టేయాలని చూశాడు ఆ స్థలాల కోసం. అట్లాగే డాక్యుమెంట్స్ కూడా ప్రతిదీ తాకట్టు పెట్టుకునే ఉద్దేశం తప్పితే అతనికి డెవలప్ చేసే ఉద్దేశం లేదు. దీన్ని ప్రజలు గమనించి ఓటేసుకుంటే మంచిది. ఏదైనా ప్రజలు గమనించాలి, కళ్ళు తెరిచి ఓటేయాలి. ఇది నా సందేశం అండి. మీరేం చెప్పదలుచుకున్నారు? ఇవాళ సచివాలయం తాకట్టు పెట్టడం ఇవన్నీ సచివాలయ వ్యవస్థ తాకట్టు పెట్టింది అందరూ జనానికి తెలుస్తూనే ఉంది. మరి వాలంటరీ వ్యవస్థ ఒకటి పెట్టాడు 50 ఏళ్ళ కోటని, మరి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రలోభ పెడుతున్నాడు. ఇప్పుడు మా పొలాలు ఉన్నాయి, నాకు పొలం ఉంది. మా పొలం 8 ఎకరాల పొలం ఉంటే 7 ఎకరాలు ఉందని జగనన్న బొమ్మ వేసుకొని మరి నీకు 7 ఎకరాలే పొలం అని ఆయన ఫోటోలతో ఇచ్చాడు. ఈ ఆస్తి వాళ్ళ తాత కాదు, వాళ్ళ ముత్తాతది కాదు. మరి నా 8 ఎకరాల పొలం 7 ఎకరాలు అయింది. దీన్ని మరి కోర్టుకు వెళ్దామంటే ఎక్కడా ఏమీ లేదు. మరి ఈ పొలాలు మావి కూడా ఉంటాయో ఉండవో, ఈసారి పరిపాలన అంటూ రావటం జరిగితే
ఈ రైతుల పొలం కూడా శుభ్రంగా తాకట్టు పెడతారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? 8 ఎకరాల పొలం 7 ఎకరాలు అయింది. అసలు డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంట్లు ఉండే తరతరాల నుంచి ఉన్న ఆస్తులు. ఇవాళ నువ్వెవడివి? నిన్ను ఎవడు పొలం ఉన్నాడు? మేము వచ్చి మా పొలాలు కొలిసి నువ్వు అప్పచెప్పని మేము అడిగామా? మా పక్క రైతులు అడిగాడా? మా పొలాన్ని నువ్వు 8 ఎకరాల పొలాన్ని 7 ఎకరాలని నీ ఫోటోతోటి నువ్వు పాస్ పుస్తకాలు ఇస్తే మేము ఏం చేయాలి? ఆ పుస్తకాలు ఏం చేయాలి? కాబట్టి ఇదంతా దుర్మార్గమైన పరిపాలన ఉంది. జనమే అందరూ చూస్తున్నారు. ఈ వాలంటరీ వ్యవస్థ పెట్టి నువ్వు ఎంతవరకు నాశనం చేయదలుచుకుని అంతవరకు నాశనం చేసి వాళ్ళకేదో 10,000 5,000 ఇచ్చి ఇల్లు తిప్పుతున్నావు. నీ వాలంటరీ వ్యవస్థ పనిచేయదు. ఎదురు తిరిగినప్పుడు నీ పరిపాలన విధానం ఏదీ లేదు. నువ్వు పంచడం తప్పితే ఇవాళ తారు రోడ్డు ఎక్కి బొళ్ళేసుకొని మేము తిరిగే పరిస్థితి లేదు. మాకు లోతు గోతులు. పల్లెటూరులో ఉంటే ఈ 5 సంవత్సరాల్లో నువ్వు ఏం చేశావు? ఏమన్నా ఒక సిమెంట్ రోడ్డు వేసావా? అసలు ఏదన్నా ఒక కార్యక్రమం ఇదిగో ఈ పంచాయతీకి ఈ నిధులు ఇచ్చాను, ఇది ఈ ఊళ్ళో ఇది డెవలప్మెంట్ చేసాము అనే విధానం ఏమైనా ఉందా? మరి కొండేపాడు అనే గ్రామం మేము పోయినసారి 5 కోట్ల ఖర్చుతోటి వాటర్ ట్యాంకులు కట్టాము, 10 సిమెంట్ రోడ్లు వేసాము. మరి ఊరు బాగా అభివృద్ధి చేసాము. ఈ 5 సంవత్సరాల్లో నువ్వు ఏం చేసావు? మా కొండేపాటికి అసలు ఏమి ఇచ్చావు? నువ్వు ఈగబాగా మా పొలాలు ఎవడు సర్వే చేయమన్నాడు? నీ బొమ్మలు ఎవడేయమన్నాడు? కోట్లు బావాతి కాకుండా నీ విధానం ఇదంతా జనం చూస్తూ ఉన్నారు. నీకు టైం దగ్గరకు వచ్చింది. మరి ఈరోజు మేము ఇక్కడికి వచ్చిన ఈ జనాన్ని చూస్తుంటే నీ అంతిమ రోజుల దగ్గరకు వచ్చినట్టు కనపడుతుంది. ఓకే, ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే గత 5 ఏళ్ల పాలనలో జగన్ యొక్క పరిపాలనలో ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా తాకట్టులోకి వెళ్ళిపోయి అదే క్రమంలో సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టడాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా తీవ్రస్థాయిలో ఖండిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా తిరిగి వచ్చే ఎన్నికల్లో జగన్ గెలవనీయ బోమని వీళ్ళంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవర్ టు స్టూడియో.